వట్టినాగులపల్లి సర్వే నంబర్ 245 వ్యవసాయ భూమిలో జరుగుతున్న భూ వివాదానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గాని వారి కుటుంబానికి గాని ఎలాంటి సంబంధం లేదని, రాఘవ కన్స్ట్రక్షన్ కు తాము ఎలాంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయలేదని వట్టినాగులపల్లి యజమానులు స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార బలాన్ని ఉపయోగించి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారనే బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదు. ఈ భూ వివాదంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాఘవ కన్స్ట్రక్షన్స్ ని ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు. మా కుటుంబానికి సంబంధించి స్థలాల బౌండరీల విషయంలో మాకు వివాదం ఉంది. దీనికి సంబంధించి విషయాలను పూర్తి అధికారులతో మీడియా ముందు ఉంచుతున్నాం. భూమి విలువలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదే భూమిని 600 కోట్లకు కేటీఆర్ కు బేషరతుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా విలువ ఉంటే కొనుగోలు చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. వట్టినాగులపల్లి భూ వ్యవహారంపై సోమవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో భూ యజమానులు పూర్తి వివరాలను మీడియా ముందు ఉంచారు. ఈ సమావేశంలో భూ యజమానులు అవినావ్ షా, సుధీర్ కుమార్ షా, అక్షయ్ షా, న్యూస్ అండ్ డెవలపర్స్ ఎండి సిద్ధార్థ్ గాదే ఏమన్నారు అంటే, భూ యజమాని అయిన అవినావ్ షా మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్ 259లో తనకు 1 ఎకరం భూమి ఉందని, సతీష్ షా తనకు తండ్రి సమానులని అవినావ్ షా పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ఆయన సలహాతోనే పనిచేస్తున్నానని, భూమిని డెవలప్మెంట్ కు ఇచ్చే ముందు కూడా ఆయనను సంప్రదించానని తెలిపారు. ఇది కేవలం కుటుంబ వివాదమని, దీనిని ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావట్లేదని అవినావ్ షా ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు, కేటీఆర్ గారు కేవలం ఒకవైపే కాకుండా తమ వాదన కూడా వినాలని కోరారు. 2020 నుంచి తాను భూ సర్వే చేయిస్తున్నానని, హైకోర్టు ఆదేశాల ప్రకారం సబ్ డివిజన్ డిమార్కేషన్ జరగాలని కోరుతున్నట్లు తెలిపారు. భువన్ యాప్ ద్వారా వివరాలు సరిచూసుకోవచ్చని, సర్వే చేయించి ఎవరి భూమి వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. సతీష్ షా ఆస్తిలో అక్రమ రోడ్డు నిర్మించారని, తాను ఆయనను బెదిరించారన్నది అబద్ధమని భగవంతుడి సాక్షిగా చెప్పారు. కేసీఆర్ లేదా రేవంత్ రెడ్డి ఎవరిని పిలిచినా సరే భూ సర్వే చేయించి నిజ నిజాలు తేల్చాలని, అనవసరంగా కుటుంబంలో చీలికలు తీసుకురావద్దని ఆయన కోరారు. सर अननेसेसरी इस मैटर को लंबा मत खींचिए, मेरा इतना ही रिक्वेस्ट है. एक फैमिली डिस्प्यूट को, एक प्रॉपर्टी, प्राइवेट प्रॉपर्टी को आप लंबा खींच के उसको अनवांटेडली 2 फैमिलीज में आप रिफ्ट पैदा कर रहे हो. आप उनका लैंड ही सर्वे नहीं करते हो तो आप ये डिसीजन पे कैसे आ सकते हो कि भाई वो राइट है या रॉन्ग है. और जब मैं खाली एक गवर्नमेंट को रिक्वेस्ट कर रहा हूँ, मैं मीडिया को रिक्वेस्ट कर रहा हूँ, मैं आपके माध्यम से केटीआर सर को रिक्वेस्ट कर रहा हूँ, हरीश राव सर को रिक्वेस्ट कर रहा हूँ कि आप सर्वे कराइए ना सर. क्यों आप कोई भी नतीजे पे आ रहे हो कि इन्होंने ले लिया. सर इसमें आप पोंगलेटी सर, हसा सर, किसी को भी आप बाद में लेके आइए. पहले मेरा इतना ही रिक्वेस्ट है कि पहले फैक्ट्स एंड फिगर्स को आप एक बार चेक कर लीजिए. న్యూస్ అండ్ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ సిద్ధార్థ్ గాదే మాట్లాడుతూ, కేటీఆర్, హరీష్ రావు వంటి నాయకులు ఏకపక్షంగా మాట్లాడడం సరికాదని సిద్ధార్థ్ గాదే అన్నారు. తాము కేవలం డెవలపర్స్ మాత్రమేనని, భూ యజమానులు ఇచ్చిన భూమిపై ప్రాజెక్ట్ చేస్తామని స్పష్టం చేశారు. షా కుటుంబ వివాదంతో తమకేం సంబంధమని రాజకీయ నేతలను ప్రశ్నించారు. తమ సంస్థలో పొంగులేటి హర్ష ఒక పార్ట్నర్ మాత్రమేనని, రాజకీయంగా ఆయనను లేదా మంత్రి పొంగులేటిని టార్గెట్ చేయడం వల్ల వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియదు, కానీ తప్పుడు ప్రచారం వల్ల కంపెనీ ఇమేజ్ దెబ్బతినడంతో పాటు తమ ఉద్యోగులు, భాగస్వాములు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరును అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారన్నారు. కాంట్రాక్ట్ తీసుకున్నది న్యూస్ అండ్ కంపెనీ అని స్పష్టం చేశారు. కేటీఆర్ భూమి విలువ 1200 కోట్లు అని చెబుతున్న వారు అవినాష్ షాకు 600 కోట్లు ఇస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటామని అన్నారని వెల్లడించారు. వివాదం కోర్టులో ఉండగా సతీష్ షా గోడ కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కేటీఆర్ ఈ విషయాన్ని ప్రజా కోర్టులో పెట్టారు కాబట్టి ఇరు పక్షాల వాదనలు విని ఆయన జడ్జి చేయాలని, రాజకీయ ఎజెండాతో ఇతరులకు ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఇక్కడ మేము ల్యాండ్ ఓనర్స్ కాదు, మేము డెవలపర్స్, బిల్డర్స్. ల్యాండ్ ఓనర్స్ మాకు ఎంత ఎక్స్టెంట్ ల్యాండ్ ఇస్తే మేము దాంట్లో ప్రాజెక్ట్ చేస్తాము. అది 5 ఎకరాలు ఉండని, 10 ఎకరాలు ఉండని, 15 ఎకరాలు ఉండని, ఎంత ఎక్స్టెంట్ ల్యాండ్ ఇస్తే అంత ఎక్స్టెంట్ ల్యాండ్లోనే ప్రాజెక్ట్ చేస్తాం. అదే ఎవరికన్నా తెలుసు, అది పెద్ద బ్రహ్మరహస్యం కాదు. అది హర్ష ఒక పార్ట్నర్, ఐఎమ్ ద మేనేజింగ్ పార్ట్నర్. యూనో కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, పొలిటికల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు చూసుకోండి. యూ గైస్ విల్ హ్యావ్ యువర్ పొలిటికల్ ఫైట్స్ అండ్ బ్యాటిల్స్. కానీ ఇక్కడ వచ్చేవారికి ఇది ఉత్తి ఏదో హర్షాని ఇంకా మినిస్టర్ గారిని టార్గెట్ చేస్తున్నట్టు కాదు. ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్. మా కంపెనీ ఉంది, మా కంపెనీలో ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీస్ అందరు ఇబ్బంది పడుతున్నారు. అసలు రాఘవ కన్స్ట్రక్షన్స్ అని పేరు ఎందుకు వస్తుంది? ఇక్కడ తీసుకుంది మేము న్యూ జెన్ అన్న 1200 crores అంటున్నారు కదా.
నేను మీతోటి అగ్రిమెంట్ ఇప్పుడే క్యాన్సిల్ చేసుకుంటాను, మరి కేటీఆర్ అన్నానన్నా హరీష్ అన్నానన్నా నాకు 600 కోట్లు ఇచ్చేయమను, నేను ఇచ్చేస్తా ల్యాండ్ అని. డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకొని 50% డిస్కౌంట్లో ఇచ్చేస్తాను నేను అని. సో అది ఓకే అయితే మరి అటు సైడ్ నుంచి ఎవరన్నా ఉండని చేసుకోవచ్చు. మీరు అంత ప్రైస్ అంటున్నారు కదా, మీకు 50% డిస్కౌంట్లో వస్తుంది, చేసుకోమనండి. ఇక్కడ జస్ట్ హర్ష ఒక కంపెనీల పార్ట్నర్ ఉండు కాబట్టి పొలిటికల్ క్లౌడ్ కోసము వాళ్ళ ఫ్యామిలీ పొలిటికల్గా ఇన్వాల్వ్ ఉంది అని ఈ డిస్టర్బెన్సెస్ చేయడం వల్ల ఇట్స్ నాట్ జస్ట్ ఎఫెక్టింగ్ దెమ్, ఎఫెక్టింగ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఈ ఫ్యామిలీ ఇష్యూ పొలిటిసైజ్ మీరు చేశారు కాబట్టి మీరే ముగింపు చెప్పండి. ఈ ఇష్యూ కోర్టులో ఉంది, అట్లాంటప్పుడు కోర్టులో ఉన్నదాన్ని మీరు ప్రజాకోర్టుకి మన రామన్న తీసుకొని వచ్చినాడు, హరీష్ అన్న తీసుకొని వచ్చినాడు. అట్లాంటప్పుడు మీరే ప్రజాకోర్టులో మీ తీర్పు మీరు ఇవ్వండి, కానీ 2 sides వినండి.